సీక్వెల్స్ ఈ మధ్య సీక్వెల్స్ అంటేనే చిరాకు వస్తుంది మావా. చీటికి మాటికి ఒక సినిమాకి అవసరం ఉన్నా లేకపోయినా సీక్వెల్ అనే పేరు చెప్పి సినిమాని సగంలోనే ఆపేస్తున్నారు. దీని వల్ల సినిమా చూస్తున్నప్పుడు వచ్చే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి. ఇంకొన్ని మూవీస్ కి అసలు సీక్వెల్ హింట్ ఏ కాన్ఫిడెన్స్ తో ఇచ్చారో మరి వాళ్ళకే తెలియాలి అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఇలానే సీక్వెల్స్ ని అనౌన్స్ చేసిన మూవీస్ మీద ఒక లుక్ వేసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. మై సో లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 5 వచ్చేసి సైంధవ్. హిట్ ఫ్రాంచైజీ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని వెంకీ మావతో శైలేష్ గారు తీసిన మూవీనే జాన్ విక్. సైంధవ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు మాక్సిమం ఆఫ్ ద సీన్స్ లో జాన్ వికే గుర్తొచ్చింది నాకు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అయితే హిట్ ఫ్రాంచైజీ లాగానే ఈ మూవీతో కూడా ఒక కొత్త వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ క్రైమ్ డ్రామా ప్లాన్ చేయాలి అని అనుకున్నారు శైలేష్ గారు. ఈ ప్రాసెస్ లో జాన్ విక్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, కానీ పొరపాటున సేమ్ టు సేమ్ దించేశారంతే. ఇప్పుడు సేమ్ టు సేమ్ దించినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జిక్యూషన్ అయినా ప్రాపర్ గా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ కూడా వీక్ అయింది. ఈవెన్ ఆ వరల్డ్ ని కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అక్కడక్కడ విక్రమ్ మూవీ వైబ్స్ కూడా వస్తాయండోయ్. కానీ చెప్పాను కదా, రిఫరెన్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా పర్లేదని, కానీ అట్లీస్ట్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి కదా. కానీ అది కూడా లేదు, అందుకే తేడా కొట్టేసింది. అయితే ఈ వరల్డ్ ని ఎక్స్పాండ్ చెయ్యాలని సీక్వెల్ హింట్ కూడా ఇచ్చారు. బట్ ముందు చెప్పినట్టు వరల్డ్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వల్ల, క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల సినిమాతో పాటు సీక్వెల్ కూడా షెడ్కి వెళ్ళిపోయింది. లిస్ట్ లో మన నంబర్ 4 రాబిన్ హుడ్. నిజం చెప్పాలంటే అసలు ఏ ఉద్దేశంతో ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేయాలనిపించింది సార్? అసలు మూవీలో ఏముందని సీక్వెల్ ప్లాన్ చేయాలనుకున్నారు? ఏదో ఆ సీక్వెల్ హైప్ ఎక్కించడానికి డేవిడ్ వార్నర్ ని సినిమాలో ఇరికించినట్టున్నారు. ఉన్న మూవీలోనే అంత ఇంపాక్ట్ లేదు, మళ్ళీ సీక్వెల్ అలా ఎలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో అనుకున్నారు? కామెడీ వీక్, ఎమోషన్ వీక్, యాక్షన్ అయితే అమ్మ బాబోయ్ లేజీనెస్ కి మదర్ హస్బెండ్ లా ఉంటాయి. ఇస్త్రీ చొక్కా వేసుకొని ఆ ఇస్త్రీ నలగకుండా మరక అంటకుండా ఫైట్ చేస్తారు చూడండి, నా భూతో నా భవిష్యత్. ఇంకా ఇంత ఇంపాక్ట్ లేని సినిమా చూసాక దానికి సీక్వెల్ అని చెప్పగానే నాకు గన్నెత్తారా అనే వైబ్ వచ్చింది అనుకోండి నాకు. నంబర్ 3 ఈగల్. ఈ మూవీ విషయం గురించి మాట్లాడితే ఐడియా వైజ్ బాగుంటుంది. గన్స్ వల్ల జరిగే దారుణాలు, దాని వల్ల వచ్చే నష్టాలు జనాలకి, ఈ పాయింట్ నిజంగానే బాగుంది. పైగా యాక్షన్ బ్లాక్, సినిమాటోగ్రఫీ, బీజిఎం కూడా బాగుంటుంది. కానీ అయినా సరే సినిమా చూసాక ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. దానికి కారణం ఎగ్జిక్యూషన్. స్క్రీన్ ప్లే ఉంటదండి, ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఒక దగ్గర ఎండ్ అయినట్టు, మళ్ళీ ఇంకొక దగ్గర మొదలైనట్టు, అక్కడి నుంచి ఎటిటో వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. చూసేటప్పుడు ఏంట్రా ఇది ఎన్ని ముళ్ళు తిరుగుతుంది సినిమా అని అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది. ఇదంతా ఒక లెక్క అనుకుంటే ఆ డైలాగ్స్ ఇంకొక లెక్కండి బాబు. ఒక్కడు కూడా సరిగా మాట్లాడరు. విధ్వంసం, విస్ఫోటనం, మార్గశిర మధ్యరాత్రి, అమ్మ బాబోయ్. తెలుగు డైలాగ్స్ తో ఎలివేషన్స్ ఇవ్వాలి అంటే అవి జనాలకి ఎక్కాలి, అర్థమయ్యేలా ఉండాలి. మరి ఇలా కాదు. సరే ఇది పక్కన పెడితే ఏముందండి సీక్వెల్ తీయడానికి? నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇక్కడతోనే ప్రాపర్ గా ఎండ్ అయిపోయింది. కానీ ఆ గన్స్ వల్ల జరిగే ఎఫెక్ట్ అనే పేరుతో సీక్వెల్ అనే హింట్ ఇచ్చారు, కానీ అది అసలు ఇంపాక్టే ఇవ్వలేదు. అసలు సీక్వెల్ అవసరమా అనే ఫీలింగ్ ఇచ్చింది మనకి. మేబీ ఇందాకలా చెప్పిన ఫ్లాస్ కానీ లేకపోయి ఉంటే సీక్వెల్ మీద హైప్ కాకపోయినా కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ అయినా ఉండేది. కానీ అవి తేడా కొట్టడం వల్ల సీక్వెల్ హింట్ కూడా తేడా కొట్టేసింది. నంబర్ 2 ఇన్ ద లిస్ట్ కింగ్డమ్. నాకు ఈ సినిమా బానే అనిపించింది నిజంగా చెప్పాలంటే. కానీ నాకున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే సింగిల్ పార్ట్ లోనే క్లోజ్ చేయాల్సిన మూవీని సగంలోనే ఆపేసి ఆ సగంలో కూడా ఏం చెప్పకుండా సీక్వెల్ అని క్లోజ్ చేయటం. అసలు హైప్ ఎక్కించాలి అంటే సీక్వెల్ మీద చాలానే ఫ్యాక్టర్స్ కావాలి, కానీ ఈ సీక్వెల్ మీద మనకి హైప్ రావడానికి చాలానే ఫ్యాక్టర్స్ మిస్ అయ్యాయి. సత్యదేవ్ గారి క్యారెక్టర్ చనిపోయాక కొండన్న రివాల్ట్ అవుతాడు, ఇంకా సినిమా సాలిడ్ గా ఉంటాది అని అనుకునే లోపు సినిమా అయిపోయింది. ఏం జరుగుతుందిరా ఇక్కడ, సగంలోనే ఆపేశారా ఏంటి అని ఆడియన్స్ చాలానే ఫీల్ అయ్యారు. పోనీ హైప్ ఎక్కడానికి రోలెక్స్ లా నెక్స్ట్ పార్ట్ లో యాంటగనిస్ట్ ని డిజైన్ చేశారా అంటే అది కూడా చేయలేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే కూర్చొని బాగా ప్లాన్ చేసి 3 hours 30 minutes మూవీ కింద తీసినా కూడా అయిపోయేది. ఇక్కడ ఎమోషన్స్ కొంచెం వర్కౌట్ అయ్యేలా చూసుకుంటే సెట్. రన్ టైం మ్యాటరే కాదు, పుష్ప 2, యానిమల్ ఇలానే వచ్చాయి కదా. ఇంకేం చేస్తానులేండి, లాస్ట్ కి ఫ్లాప్ అయితే కాదు కానీ ఖచ్చితంగా యావరేజ్ గ్రాసర్ గా ఎండ్ అయింది మూవీ.
మరి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఏమో చెప్పలేం. వాట్ రియల్లీ వెంట్ రాంగ్ విత్ ద కింగ్డమ్ మూవీ అనే డీటెయిల్డ్ వీడియో చూసాం. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 1 వచ్చేసి హరిహర వీరమల్లు. ఫోర్స్డ్ గా ఒక సినిమాని 2 పార్ట్స్ కింద కట్ చేయడం ఎలా అంటే ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం లాగారు. సెకండ్ పార్ట్ తీయడానికి పూర్తి సెకండ్ హాఫ్ ని ఏం లేకుండా లాగి పడేశారు. క్రిష్ గారు బుద్ధిగా కోహినూర్ చుట్టూ కథని ప్లాన్ చేసి ఒక ఫన్ ఎలిమెంట్ లా ఒక మాయా బజార్ లాంటి మూవీని తీసుకుపోవాలి అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ బాధ్యతని వదిలి వెళ్లిపోతే పవన్ కళ్యాణ్ గారి సజెషన్ వల్ల జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న మనిషి ఉన్న కథతో సినిమా తీయటం మానేసి సనాతన ధర్మం అనే ఎలిమెంట్ ని యాడ్ చేసి ఇటు కోహినూర్ అనే పాయింట్ ని చూపించక అటు సనాతన ధర్మం అనే పాయింట్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయక సగం చెక్కి సర్వనాశనం చేసేశారు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అని ఒక మహా కథనంతో ఎండ్ చేశారు. ఆ మహా కథనాన్ని పాపం ఆడియన్స్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ లో చూసిన వాళ్ళు అమ్మ బాబోయ్ వర్ణాతీతం ఇది అని అనుకున్నారు. దీన్నేలా తీశారంటే ఇంకా పార్ట్ 2 ఎంతలా ఉంటాదో అనే భయంతో ఈ సినిమాని తీసుకెళ్లి జాగ్రత్తగా పాతి పెట్టేశారు ఆడియన్స్. అలా పార్ట్ 2 నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఇంకా హరిహర వీరమల్లు మీద కూడా వాట్ వెంట్ రాంగ్ అనే వీడియో చేశాం. ఎండ్ కార్డ్స్ లోనే లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇది దా లిస్ట్. నెక్స్ట్ ఏంటంటే హిట్ అయిన సినిమాల్లో వీటికి సీక్వెల్ అవసరమా అనే టాపిక్ గురించి కూడా అనుకుంటున్నాం. మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటే అది కామెంట్స్ లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మా లిస్ట్ లో తప్పకుండా యాడ్ చేసుకుంటాం. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.